హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాస్ట్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. క్వశ్చన్ చూడండి, రెపో రేట్కు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో మనకి ఆర్బీఐ రెపో రేట్ కట్ అనేది మనము న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ప్రిపేర్ చేశాను అండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి రెపో రేటు అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేటుని మనము రెపో రేట్ అంటాము. వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటుని మనము రివర్స్ రెపో రేట్ అంటాము. ఈ స్టేట్మెంట్ రివర్స్ రెపో రేటుకి సంబంధించి. అండ్ రెపో రేట్ అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేటుని మనము రెపో రేట్ అని పిలుస్తాము. జనరల్గా రెపో రేట్ కంటే రివర్స్ రెపో రేట్ కొంత శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ ఏ అండ్ డి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, రెపో రేటు తగ్గింపు వడ్డీ రేట్లను తగ్గిస్తుంది, తద్వారా రుణాలను చౌకగా చేస్తుంది మరియు ఈఎంఐలను తగ్గిస్తుంది. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండి. ఎలాగా, మనకి ఎప్పుడైతే రెపో రేటు తగ్గిందో ఆటోమేటిక్గా రెపో బేస్డ్ రేట్స్ ఈఎంఐస్ కావచ్చు, అలానే రెపో రేటు తగ్గడం వలన వడ్డీ రేట్లు తగ్గడం, దాని వలన రుణ సదుపాయానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం, ఈ విధంగా మనకి వడ్డీ రేట్లు తగ్గుతాయి, రుణాలు తగ్గుతాయి మరియు రెపో బేస్డ్ ఈఎంఐ అనేది కూడా తగ్గుతుంది. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? రెపో రేటు తగ్గిస్తే ఏం జరుగుతుంది? మోర్ మనీ సప్లై అనేది మార్కెట్లోకి వెళుతుంది. ఎప్పుడైతే మనీ సప్లై పెరిగిందో ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి అంటే మనము మనీ సప్లైని తగ్గించాలి. కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, అనుచిత జోక్యం తగదు. సో రీసెంట్గా యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేసింది వైస్ ఛాన్సలర్స్ యొక్క నియామకం కోసం. సో దానికి సంబంధించి అది సమాఖ్య వ్యవస్థని దెబ్బతీసే విధంగా ఉంది అని ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, దేశ ఆర్థికానికి రక్షణ రంగం ఊతం. సో భారతదేశ రక్షణ రంగంలో నవీన ఆవిష్కరణలతో పాటు వాటి యొక్క రక్షణ ఉత్పత్తుల యొక్క ఆర్థిక రంగానికి కూడా భారత రక్షణ రంగం ఊతంగా నిలుస్తుంది అని రక్షణ శాఖ మంత్రి గారు వెల్లడించారు. సో ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు నిబంధనల సడలింపు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన రీసెంట్ చేంజెస్ గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, క్రయోజెనిక్ వాక్యూమ్ ప్రజ్వలన పరీక్ష విజయవంతం. సో CE-20 ఇంజిన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ఈ వ్యర్థాలు బంగారం గాను. సో ఎలక్ట్రానిక్ వేస్ట్కి సంబంధించి రీసెంట్గా అమెరికన్ సైంటిస్ట్స్ ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి బంగారం ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక నూతన విధానాన్ని కనుగొనడం జరిగిందండి. దానికి సంబంధించి ఇది ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉండడం, ఇది ఎన్విరాన్మెంట్లో మనము డిస్కస్ చేయొచ్చు ఈ కంటెక్స్ని. అండ్ సిక్స్త్ వన్, శేషాచలంలో కలివి కోడి జాడ. సో జోర్డాన్ కోర్సర్ కలివి కోడి యొక్క జాడ శేషాచలం అడవులలో లభ్యమైంది అని మనకి ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది వెరీ వెరీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసీస్. కాబట్టి ఇది మనము ఎన్విరాన్మెంట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అనుచిత జోక్యం తగదు. రీసెంట్ యూజీసీ నిబంధనలు భారత సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని రాష్ట్రాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇండియా అంటే రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం ఉద్ఘాటించింది. సో భారతదేశ ఫెడరేషన్ గురించి రాజ్యాంగంలోనే మెన్షన్ చేయబడి ఉంది. ఫెడరేషన్ అనే పదం ఎక్కడా లేకపోయినా కూడా మనకి ఆర్టికల్ 1 అనేది ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కలయిక అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేదే మనము ఫెడరేషన్గా ఇక్కడ భావించాల్సి ఉంటుంది. అలానే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తమవైన విధులను నిర్వర్తించడంలో కేంద్రం మరియు రాష్ట్రాలకు సమాన స్వతంత్ర అధికారాలు ఉంటాయని స్పష్టీకరించడం గమనించవచ్చు. అయితే రాష్ట్రాల హక్కులు అధికారాలకు భంగకరమైన విధానాలను కేంద్రం ఇటీవలి కాలంలో అనుసరిస్తుంది అని
కొన్ని దశాబ్దాలుగా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతులు తదితరాలపై యూజీసీ విడుదల చేసిన ముసాయిదా అంశాలు అలాగే వివాదాస్పదం అవుతున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ ఆల్రెడీ తమిళనాడు మరియు కేరళ అసెంబ్లీలు ప్రత్యేక తీర్మానాలను కూడా చేయడం గమనార్హం. రీసెంట్ యూజీసీ గైడ్లైన్స్ ఉన్నత విద్యారంగంలో రాష్ట్రాల యొక్క కార్యనిర్వాహక అధికారాలను హరిస్తాయి అని ఆయా రాష్ట్రాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన 6 రాష్ట్రాల విద్యామంత్రుల భేటీలో కూడా ఇలాంటి అభిప్రాయాలే గట్టిగా వినిపించాయి. ముఖ్యంగా ఉపకులపతుల నియామకాలకు సంబంధించి అంటే వైస్ ఛాన్సలర్స్ యొక్క నియామకానికి సంబంధించి యూజీసీ సూచనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జనరల్గా ఏ యూనివర్సిటీకైనా ఆ రాష్ట్ర గవర్నర్ ఛాన్సలర్గా ఉంటే వైస్ ఛాన్సలర్ని రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇటీవలి యూజీసీ గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాలకు భంగం కలిగేలా ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ల నియామకాలు రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జరుగుతూ ఉన్నాయి. యూజీసీ ముసాయిదా ప్రకారం వీసీల ఎంపిక కమిటీలో ఇకపై ఛాన్సలర్ నామినీతో పాటు అంటే గవర్నర్ యొక్క నామినీతో పాటు యూజీసీ విశ్వవిద్యాలయ ప్రతినిధులు ఉంటారు. దీనివలన రాష్ట్రాల యొక్క కార్యనిర్వాహక అధికారాలు ఈ వీసీల నియామకంలో తగ్గడం గమనించవచ్చు. దానివల్లనే ఇప్పుడు రాష్ట్రాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. యాక్చువల్గా స్థానిక విశ్వవిద్యాలయాల యొక్క భవనాల నిర్మాణం కావచ్చు, శాలరీస్, అలవెన్సెస్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కట్టేలు చేయడం కోసం ఈ యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వీసీలుగా విద్యావేత్తలనే కాకుండా భిన్న రంగాలలో అనుభవజ్ఞులకు అవకాశం కల్పించాలి అని యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలకు కూడా రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేవలం విద్యావేత్తలకు మాత్రమే ఉపకులపతులుగా అవకాశం కల్పించాలి అని, భిన్న రంగాల వాళ్ళకి ఈ వీసీల నియామకంగా చేపట్టకూడదు అని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఉన్నత విద్యా వ్యాప్తిలో మనకి విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాంటి విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఉపకులపతుల నియామకంలో ఇటీవల కాలంలో రాజకీయ జోక్యం పెరిగిపోతూ ఉంది. ఉపకులపతులుగా ఎంపికయ్యే వారికి సామాజిక విలువలు ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆకాంక్షిస్తే విశ్వవిద్యాలయ నైతిక ప్రమాణాలకు వీసీ అద్దం పట్టాలని కొఠారి కమిషన్ సూచించడం జరిగింది. కాబట్టి మనకి ఈ ఉపకులపతుల నియామకంలో రాజకీయ జోక్యాన్ని పక్కన పెట్టి అత్యుత్తమ వ్యక్తిత్వంతో పాటు సమర్థత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు ఉన్నవారినే వీసీలుగా నియమించాలి. దానితో పాటు విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పన, అధ్యాపకుల భర్తీ మరియు విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణ వంటి వాటి మీద ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, వీసీ అపాయింట్మెంట్లో యూజీసీ యొక్క రీసెంట్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ని పరిశీలిస్తే స్పెసిఫైస్ ద సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ కంపోజిషన్. ఈ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ యొక్క కంపోజిషన్ ని ఇందులో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది అండి. క్లియర్లీ డిఫైన్స్ కంపోజిషన్. ఎవరెవరు ఉండాలి? నామినీస్ ఆఫ్ ద ఛాన్సలర్ ఆర్ విజిటర్. ఎవరైతే ఛాన్సలర్ ఉన్నారో ఆ విశ్వవిద్యాలయానికంటే గవర్నర్ యొక్క నామినీ కానీ, అలానే యూజీసీ చైర్మన్ ఉండాలి. అండ్ యూనివర్సిటీస్ ఎపెక్స్ బాడీ. సో యూనివర్సిటీస్ యొక్క ఎపెక్స్ బాడీ కూడా ఈ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ యొక్క కంపోజిషన్లో భాగస్వాములుగా ఉండాలి. దీనివలన ఏం జరుగుతుందండి? రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారం ఈ వీసీల నియామకంలో తగ్గుముఖం పట్టింది. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ బై యాడింగ్ ఏ థర్డ్ కేటగిరీ. సో వీసీల యొక్క నియామకానికి సంబంధించిన ఎలిజిబిలిటీని కూడా ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్స్ విత్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ విత్ ప్రూవెన్ అకాడమిక్ కంట్రిబ్యూషన్స్ విల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ వీసీ అపాయింట్మెంట్. కేవలం విద్యావేత్తలే కాకుండా వివిధ రంగాలలో 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రూవెన్ అకాడమిక్ క్యాపబిలిటీ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఈ వీసీల నియామకానికి ఇప్పుడు అర్హత కలిగి ఉంటారు. అలానే అలైన్మెంట్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గోల్స్. సో ఈ వీసీ యొక్క నియామకం అనేది జాతీయ విద్యా విధానం 2020 యొక్క లక్ష్యాలతో అలైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ని చూడవచ్చు. అండ్ వీటి మీదనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ ఈ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ యొక్క కంపోజిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దేశ ఆర్థికానికి రక్షణ రంగం ఊతం.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడి. బెంగళూరులో నేటి నుంచి ఎయిర్ షో. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ రంగం ఏ విధంగా సహాయపడుతుంది అని రాజ్నాథ్ సింగ్ గారు వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. భారత రక్షణ రంగం నవీన సాంకేతికత ఆవిష్కరణలతో పాటు దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతోంది అని, ఆత్మ నిర్భరత, స్వయం సమృద్ధి, స్వావలంబనకు సంకేతంగా నిలుస్తుంది అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొన్నారు. భారత రక్షణ రంగం ఉత్పాదన పరంగా 1.27 లక్షల కోట్లు, ఎగుమతులలో 21,000 కోట్లు దాటింది అని ఆయన వెల్లడించారు. అలానే బెంగళూరులో సోమవారం నుంచి 5 రోజుల పాటు నిర్వహించనున్న ఏరో ఇండియా ద్వైవార్షిక విమాన ప్రదర్శన ఆసియాలోనే అతిపెద్ద విమాన ప్రదర్శనగా నిలుస్తుంది అని, ఈ దఫా రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్ని ఈ ఎయిర్ షోకు ఎంచుకున్నామని ఆయన వెల్లడించారు. అలానే ఈ ఎయిర్ షోకు అనేక దేశాల ప్రతినిధులు హాజరవుతారని, ఈ షో ద్వారా భారతదేశ తయారీ సామర్థ్యాన్ని, రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులను, తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంటుంది అని ఆయన వివరించడం జరిగింది. అలానే హెచ్ఏఎల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ యూనిట్ను సందర్శించిన రాజ్నాథ్ సింగ్ గారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK-1A సామర్థ్యాన్ని పరీక్షించారు. తేజాస్ LCA MK-1A అనేది MK-1 యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ అండి. 1.6 మ్యాక్స్ స్పీడ్తో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ ఏవోనిక్స్ ఫెసిలిటీస్ ఇందులో మనము గమనించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు నిబంధనల సడలింపు. సో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలను ఆకర్షించేందుకు కొన్ని రంగాలలోని విధానాలను మరింత సడలించాలి అని ప్రభుత్వం చూస్తుంది. అంటే ప్రస్తుతం FDI ఉన్న రూల్స్లో కొన్నిటిని సులభతరం చేయడం ద్వారా FDIలను ఎక్కువగా భారతదేశంలోకి ఆకర్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, పరిశ్రమ ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య విభాగం DPIIT వివిధ సంస్థలు మరియు ప్రతినిధులు అండ్ స్టేక్ హోల్డర్స్తో సమావేశాలు నిర్వహించి వారి నుంచి సూచనలను స్వీకరిస్తుంది. ఈ సూచనల ద్వారా FDIలో కీలక మార్పులను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మనకి FDIలో 2 వేస్ ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ రూట్, రెండవది ఆటోమేటిక్ రూట్. సో ఈ గవర్నమెంట్ రూట్ మరియు ఆటోమేటిక్ రూట్లో తీసుకొచ్చే చేంజెస్ మనకి మరింత సులభతరంగా ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీని ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రంగంలోని క్యాపిటల్ ఇన్ఫ్లో త్రూ FDI లిమిట్ అనేది 49% ఉందనుకోండి. దానిని మనము 74%కి కానీ లేదా 100%కి కానీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి? ఆటోమేటిక్గా ఎక్కువ విదేశీ పెట్టుబడులు అనేవి ఆ రంగంలోకి పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తాయి. దీని ద్వారా వృద్ధి రేటు అనేది పెరగడంతో పాటు భారతదేశంలో ఉపాధి కల్పన మరియు నిరుద్యోగ సమస్య లాంటి వాటిని తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొన్ని గణాంకాలను చూడండి. 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు మన దేశంలోకి $1 ట్రిలియన్ అంటే 87 లక్షల కోట్ల FDI భారతదేశంలోకి ఇన్ఫ్లో తరలివచ్చింది. ఈ రంగాలలో ఎక్కువగా సేవల విభాగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగము, వాహన రసాయనాలు, ఔషధ రంగాల్లోకి FDI అధికంగా వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రజెంట్ 2024-25 ఏప్రిల్ సెప్టెంబర్లో FDI వార్షిక ప్రాతిపదికన 45% పెరిగి $29.79 బిలియన్ అంటే సుమారు 2.59 లక్షల కోట్లకు చేరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం ఇక్కడ చూడవచ్చు. ఇటీవల ప్రకటించిన ఆర్థిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేందుకు ప్రోత్సాహం అందిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. ఈ నెల 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును 12.75 లక్షల వరకు స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి 12.75 lakhs వరకు మినహాయింపు ఇవ్వడంతో పెంచడంతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించింది. సుమారు 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుందని, అలానే రెపో రేటును కూడా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా ఇప్పుడు 6.25%కి రెపో రేటును తగ్గించడం జరిగిందండి. సో దీని ద్వారా వృద్ధికి మద్దతు లభిస్తుంది. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక రెపో రేటును RBI తగ్గించింది. దీని ద్వారా
ఇటు ఆర్థిక విధానాలు, అటు ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు బోత్ వినియోగం మరియు ప్రైవేటు పెట్టుబడులను పెరిగేందుకు ప్రోత్సహిస్తాయి అని నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. ఇప్పుడు ఆదాయ పన్ను మినహాయింపు వలన మధ్యతరగతి ఈ ట్యాక్స్ పేయర్స్కి కొంత అమౌంట్ అనేది చేతిలో మిగులుతుందండి. దీని వలన వాళ్ళు వినియోగం మీద దృష్టి సారిస్తారు. కాబట్టి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది మధ్యతరగతి నుంచి. సో వినియోగం పెరుగుతుంది. అలానే ఎప్పుడైతే రెపో రేట్ను తగ్గించారో రుణాలు చీప్ అవుతాయి. అంటే తక్కువ ఇంట్రెస్ట్కి రుణాలు లభ్యమవుతుండడంతో ఎక్కువ మంది రుణ సదుపాయానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తద్వారా మార్కెట్లోకి మనీ సప్లై పెరుగుతుంది, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయి. ఈ విధంగా మనకి ఇప్పుడు వినియోగము మరియు ప్రైవేటు పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది అని నిర్మలా సీతారామన్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్రయోజెనిక్ వ్యాక్యూమ్ ప్రజ్వలన పరీక్ష విజయవంతం. సో స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినియస్ టెక్నాలజీతో మనము ఈ CE-20 అనే క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేయడం జరిగింది అండి. భారతదేశం యొక్క ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ క్రయోజెనిక్ ఇంజిన్గా ఈ CE-20ని చెప్పవచ్చు. ఈ ఇంజిన్ యొక్క శూన్య వాతావరణ పరిస్థితులలో మండించే పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. ఏదైతే వ్యాక్యూమ్లో మనము మండించగలిగే పరిస్థితులు అవసరమవుతాయి కాబట్టి ఈ వ్యాక్యూమ్లో మండించగలిగే సామర్థ్యం ఈ CE-20 కలిగి ఉందా లేదా అనేది మనం ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. ఇది విజయవంతంగా జరిగింది అని ఇస్రో ప్రకటించింది. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో దీనిని నిర్వహించారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో ఉపయోగించే LVM-3 రాకెట్లో ఈ క్రయోజెనిక్ ఇంజిన్ కీలకం. సో ఈ LVM-3లో మనము ఇండిజినస్లీ డెవలప్డ్ CE-20ని ఉపయోగిస్తున్నాము. అండ్ రోదసి యాత్ర మార్గ మధ్యంలో క్రయోజెనిక్ ఇంజిన్ని రీస్టార్ట్ చేసేటప్పుడు నెలకొనే పరిస్థితులను ఈ పరీక్షలో అనుసరించారు. ఏదైతే వ్యాక్యూమ్లో మనము క్రయోజెనిక్ ఇంజిన్ని రీస్టార్ట్ చేయాల్సి ఉందో ఆ రీస్టార్ట్ చేసే పరీక్షను ఇప్పుడు సమర్థవంతంగా అండ్ విజయవంతంగా నిర్వహించడం గమనించవచ్చు. ఈ LVM-3 రాకెట్లో మనము థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ఇంజిన్ని ఉపయోగిస్తామండి. ఈ క్రయోజెనిక్ ఇంజిన్లో మనము లిక్విడ్ హైడ్రోజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ని మనము ఇంధనంగా ఫ్యూయల్గా లిక్విడ్ హైడ్రోజన్ మరియు ఆక్సిడైజర్గా లిక్విడ్ ఆక్సిజన్ని ఉపయోగిస్తాము. అలానే స్పాడెక్స్ మిషన్లో ఎలాంటి లోపాలు లేవు అని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. అంతరిక్షంలో 2 వ్యోమనౌకల అనుసంధానానికి అంటే డాకింగ్కి ఉద్దేశించిన స్పాడెక్స్ మిషన్లో ఎలాంటి లోపాలు లేవని ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టును అంచెలంచెలుగా చేపడుతున్నామని వివరించారు. దీనిపై అధ్యయనం చేస్తున్నాం, అనేక ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. గత నెల 16న స్పాడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా రోదసిలో అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ డాకింగ్ అనేది అన్డాకింగ్ జరగలేదు. విడదీయకపోవడంతో ఆ శాటిలైట్లలో ఏదో లోపం తలెత్తింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇవి పుకార్లేనని, అవి తప్పు అని వి నారాయణన్ గారు తెలిపారు. ఉపగ్రహాల విడదీసే ప్రక్రియపై ఇప్పటికీ సమీక్ష జరుపుతున్నామని, దీనిపై నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ వ్యర్థాలు బంగారం గాను. సో ఎలక్ట్రానిక్ వేస్ట్లో మనకి గోల్డ్ ఉంటుంది అని అందరికీ తెలుసు. అయితే ఈ గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ చాలా ఖరీదుతో కూడుకున్నది. కాబట్టి దీని మీద ఇప్పుడు అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయండి. అందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ సక్సెస్ఫుల్ అండ్ ఎఫిషియెంట్గా ఈ బంగారాన్ని వెలికి తీసే అంటే ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రక్రియని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీసే ఒక అద్భుత విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇలా సేకరించిన వ్యర్థాన్ని ఉపయోగించి వాతావరణంలోని హానికర కార్బన్ డైఆక్సైడ్ను ప్రయోజనకర సేంద్రియ పదార్థాలుగా మార్చే వీలుండడం దీనికి ఇంకొక అడిషనల్ బెనిఫిట్ అండి, మరో విశేషంగా చెప్పవచ్చు. సో దీని వలన అటు ఈ వేస్ట్ అనేది మేనేజ్ అవుతుంది, అలానే ఇటు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా మనకి సొల్యూషన్స్ అనేవి లభిస్తాయి. ఇక్కడ కొన్ని గణాంకాలని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 62 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు అనేవి ఉత్పన్నమవుతున్నాయండి. అలానే 2030 నాటికి ప్రతి ఏటా 80 మిలియన్ మెట్రిక్ టన్నులకు ఇది చేరుకుంటుంది అని ఒక అంచనా. అయితే ఇందులో కేవలం 20% మాత్రమే రీసైక్లింగ్కి వెళ్ళడం వలన ఇటు పర్యావరణానికి ప్రాబ్లం అవుతుంది అండ్ ఇటు ఇండస్ట్రీ కూడా లాస్ అవుతుంది. అలానే ప్రస్తుతం ఉపయోగిస్తున్న గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్లో మనకి శక్తివంతమైన రసాయనాలని ఉపయోగించాల్సి వస్తుంది అండ్ దీని వలన పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది.
అయితే ఇప్పుడు అమెరికాలోని కార్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన విధానంలో ఈ హానికర రసాయనాల వినియోగం అనేది ఉండదు. కాబట్టి ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ ఎఫిషియంట్ గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ని ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిలో వినైల్ లింక్డ్ కోవాలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ని రూపొందించడం జరిగింది. ఇవి చిన్న చిన్న రంధ్రాలతో కూడిన స్ఫటిక పదార్థాలు. ఈ మెథడ్ ద్వారా సుమారు 99.99% వరకు బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అండి. ముఖ్యంగా సల్ఫర్ని ఈ మెథడ్లో ఉపయోగించడం కారణంగాను మరియు సల్ఫర్కి న్యాచురల్గానే బంగారాన్ని ఆకర్షించే గుణం ఉండడం కారణంగా ఇక్కడ మనము ఎఫిషియంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ని చూడవచ్చు. అలానే ఈ మెథడ్లో కార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను సేంద్రియ పదార్థంగా మారుస్తారు. కాబట్టి అటు ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది, ఇటు బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వలన ఈ వేస్ట్ అనేది కూడా మేనేజ్ చేయగలుగుతాము. ఇండియన్ కంటెక్స్ట్లో ఈ వేస్ట్ యొక్క గణాంకాలని మనం చూస్తే 2021-22లో 16.01 లక్షల టన్నుల ఈ వేస్ట్ అనేది జనరేట్ అయింది. ఇందులో 33% ఆఫ్ టోటల్ ఈ వేస్ట్ జనరేటెడ్ వాజ్ కలెక్టెడ్ అండ్ ప్రాసెస్డ్. అంటే కేవలం 33%, 1/3 మాత్రమే మనము కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయగలిగాము. హర్యానా అండ్ ఉత్తరాఖండ్ ఇందులో లీడ్ స్టేట్స్గా ఉన్నాయండి. అలానే దేశంలో 17.23 lakh టన్స్ యాన్యువల్గా ప్రాసెస్ చేయగలిగే 567 ఈ వేస్ట్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మనము జనరేట్ చేసిన ఈ వేస్ట్ అంతటిని కలెక్ట్ చేసినా కూడా భారతదేశంలో ఈ వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శేషాచలంలో కలివి కోడి జాడ. సో ఐసర్ పరిశోధనా శాస్త్రవేత్త వీరల్ జోషి ప్రకటించడం జరిగింది. అత్యంత అరుదైన కలివి కోడి జార్డన్ కోర్సర్స్ శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ఐసర్ పరిశోధనా శాస్త్రవేత్త వీరల్ జోషి తెలిపారు. తిరుపతిలోని ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లో నిర్వహించిన బర్డ్ అట్లాస్ 2 వేడుకలో ఆయన ఈ ప్రసంగం చేయడం గమనార్హం. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివి కోడి జాడ ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు 6 చోట్ల లభ్యమయ్యాయని, మరో 12 చోట్ల తిరిగిన ఆనవాలు ఉన్నాయని గుర్తించామని ఆయన చెప్పారు. రాత్రి వేళలో మాత్రమే కనిపించే ఈ పక్షి పొదల్లో దాగి ఉంటుంది అని, ఎగరలేదని అన్నారు. అందుకే పాదముద్రలు, అరుపుల ఆధారంగా గుర్తించాల్సి ఉంటుందని జోషి తెలిపారు. ఈ జార్డాన్ స్కోర్సర్ అనేది IUCN లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసీస్ గా గుర్తించడం జరిగింది అండి. చాలా అరుదైన పక్షి జాతి ఇది. చాలా తక్కువ స్పెసీస్ మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఏదైతే కడప జిల్లాలోని శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందో అందులో వీటి యొక్క జాడ ఉంది. అండ్ వీటి మీద మరింత పరిశోధనలు ఇప్పుడు ఈ ఐసర్ శాస్త్రవేత్తలు చేయడం మనం గమనించవచ్చు. అలానే సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ ని చూడండి. రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కన్ఫర్మ్డ్ దట్ the monetary policy committee had unanimously decided to reduce the policy rate by 25 basic points from 6.50 to 6.25% on 7th February 2025. సో ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాము. రెపో రేట్ని ఎంపీసీ కమిటీ 6.50% నుంచి 6.25% అంటే 65 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సుమారు 5 సంవత్సరాల తర్వాత రెపో రేట్ని తగ్గించడం జరిగింది. అలానే ఫస్ట్ రివిజన్ ఆఫ్టర్ 2.5 years. అసలు రెపో రేటు మీద మార్పులు అనేవి 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ప్రస్తుతం జరిగాయి. అయితే ఇప్పుడు దీనిని తగ్గించడానికి గల కారణాలని చూస్తే డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టింది, ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టేబుల్ మానిటరీ కండిషన్స్. సో ఈ కారణం చేత ఈ బేసిస్ పాయింట్స్ ని 25 పాయింట్లు తగ్గించడానికి ఆర్బీఐ సుముఖత వ్యక్తం చేసింది. అండ్ దీని యొక్క ఇంపాక్ట్ చూడండి ఎకానమీ మీద ఏ విధంగా ఉంటుంది. లోయర్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్. సో మనకి రుణాల మీద తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. దీనివలన చీపర్ హోమ్, ఆటో అండ్ బిజినెస్ లోన్స్, గృహ రుణాలు కావచ్చు, ఈ వాహన రుణాలు కావచ్చు అండ్ బిజినెస్ లోన్స్ ఇవన్నీ కూడా తక్కువ వడ్డీ రేట్లకే లభ్యమవుతాయి. అండ్ బూస్ట్ టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే ఈజీ క్రెడిట్ అనేది దొరుకుతుందో సో ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. అలానే బెటర్ లిక్విడిటీ మేనేజ్మెంట్. సో ఈ రెపో రేట్ని తగ్గించడం మరియు పెంచడం ద్వారా మనము ఎప్పుడు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది జరుగుతుంది. అంటే మార్కెట్లోకి మనీ సప్లై పెంచాలా తగ్గించాలా అనేది ఈ కీలక వడ్డీ రేట్ల యొక్క నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ద 9th ఏషియన్ వాటర్ గేమ్స్ కిక్ ఆఫ్ ఇన్ హార్బిన్, నార్త్ ఈస్ట్ చైనాస్ హీలోంగ్జాంగ్ ప్రావిన్స్ ఆన్ 7th February 2025. సో రీసెంట్గా నార్త్ ఈస్ట్ చైనాలోని హీలోంగ్జాంగ్ ప్రావిన్స్ యొక్క హార్బిన్ అనే ప్రాంతంలో
9వ ఏషియన్ వింటర్ గేమ్స్ అనేవి ప్రారంభమయ్యాయి. సో ఇది మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. CE-20 క్రయోజెనిక్ ఇంజిన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ అనేది మనకి ఈరోజు న్యూస్లో ఉంది. దానికి సంబంధించిన 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించి దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. నేను డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్కి 2 వీక్స్ బ్రేక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ మనకి ఫిబ్రవరి 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్లో దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని నేను ఆఫ్టర్ 24 అవర్స్ రేపు ఈవినింగ్కి మనము మన కామెంట్ సెక్షన్లో దీనికి సంబంధించిన ఆన్సర్ని పోస్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈనాడు కరెంట్ అఫైర్స్ అనాలిసిస్కి సంబంధించిన నెక్స్ట్ క్లాస్ మనకి ఫిబ్రవరి 24th నుంచి రీస్టార్ట్ అవుతుందండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.